మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, మనం కొన్నిసార్లు మన చుట్టూన్న దేవుని దాసులు చెప్తున్న మాటను వినాలి. మనకు నచ్చిన బాటలో మనం వెళ్ళిపోతున్నప్పుడు, కొన్నిసార్లు వాక్యం చెప్తున్న మాట మనం వినలేనప్పుడు, దేవుని సేవకులు చెప్తున్న మాట మనం వినలేనప్పుడు పొరపాట్లు చాలా జరిగిపోతాయి. ఆ పొరపాట్ల నుంచి నేర్చుకున్న దానికన్నా మునుపు దేవుని మాటలో పొరపాటుని చెప్పినప్పుడు దాని వైపు వెళ్ళకపోవడం మంచిది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటతో నేను ప్రారంభించానంటేనే ఖచ్చితంగా ఇది నీకు అవసరం అని. ఈ మధ్యకాలంలో నువ్వు వీళ్ళ మాట వెంటనే వారి ప్రకారం వెళ్తున్నావేమో. దేవుని మాట ప్రకారంగా, దేవుని సేవకులు మీ జీవితంలో చెప్తున్న మాట ప్రకారంగా కాకుండా మీరు నడుచుకుని వెళ్ళిపోతున్నారా? మీ బాట మీరు తీసుకుంటున్నారేమో. లేదు, సేవకులుగా దేవుడు మమ్మల్ని పెట్టినప్పుడు దానికి కారణం వాక్యము ద్వారా మీకు బలం అందించడానికి, మీ మార్గాలు వాక్య ప్రకారం నడవడానికి మేము సహాయం చేయబోతున్నాం. ఈరోజు దేవుడు ఉదయం మాట్లాడుతున్నాడు నీతో. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా యోర్దాను నది దాటడానికి చాలా సమీపంగా ఉంది. ఇంకా కాసేపట్లో మోషే చనిపోతాడు, ఇంక అయిపోద్ది. దానికి మునుపు మోషే మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్నాడు ఒక మాట చెప్తాడు, మీరు యోర్దాను నది దాటిన తర్వాత అక్కడ ఉన్నత దేయులు అనాకీలు ఉండబోతున్నారు, గొప్ప వారిని ఎవరు ఎదిరించలేరు అన్న మాట మీరు విన్నారు కదా, వారు బలమైన విన్నారు కదా, అక్కడ ఆకాశం అంటూ ప్రాకారం ఉండబోతున్నారు మీరు విన్నారు కదా. అది గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళడానికి భయపడతాం. యోర్దాను నది ఎలాంటి నది అంటే భయమా, ధైర్యమా, విశ్వాసమా, అవిశ్వాసమా? యోర్దాను నది ఒక వ్యక్తి దాటాడా, దేవుడు మీద మనసు పెట్టుకొని దాటాడు అంతే. దేవుడు చూసుకుంటాడు, ధైర్యంతో దాటాడు. యోర్దాను నది యువతలు ఉండిపోయాడా, భయంతో ఉండిపోయాడు. నీ జీవితాన్ని కట్టేది యోర్దాను నది దాటినప్పుడే. యోర్దాను నది విశ్వాసానికి సూచనగా ఉంది ఈ ఉదయమున. నిజంగా సంగమా, నువ్వు విశ్వాసం ఉంచితే యోర్దాను నది దాటుతావు. దాటి అవతలకి వెళ్ళావా, అనాకీలు ఉంటారు, గొప్ప ఉన్నత దయలు ఉంటారు. నువ్వు మిడతలాగా అనిపించవచ్చు వారి ముందు, కానీ బైబిల్ చెప్తుంది మిడతలాగా అనిపించినప్పటికీ నువ్వు నీ దేవుడు నీకు తోడైనాడు. నిన్ను క్రీస్తులో దాచి వారి ఎదుట నిన్ను నిలబెడతాడు. నువ్వు నేల కూల్చేస్తావు వాళ్ళని. నువ్వు దిగులు పడతావు, దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. ఈ ఉదయాన్న ఇజ్రాయెల్ అందరికి కూడా ఆ యోర్దాను ముందు కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు మోషే, మీరు వారిని ఎదుర్కొన్నప్పుడు భయపడద్దు. సేవకులు కొన్నిసార్లు మనకు చెప్తారు భయపడద్దు. మనం భయపడిపోయి ఇంట్లో కూర్చుండిపోతాం. అప్పుల భయం, కుటుంబ స్థితి భయం, భార్య భర్తల మధ్యన భయం, పిల్లల విషయం ఫీజుల భయం. ఆదివారం లేకపోతే మిడ్ వీక్ సర్వీసెస్లో కానీ మీరు వెళ్ళి పాల్గొని వింటున్నవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ప్రతిరోజు డైలీ డివోషన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దేవుని వాక్యం ఈరోజు కుప్పలుగా మనకు దొరుకుతుంది. నువ్వు వింటున్న వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈరోజు ఈ ఉదయంలో దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఆ మాటను పట్టుకోవట్లేదు నువ్వు. ఆ మాటను పట్టుకుని ఉంటే ఈరోజు ఈ స్థితి ఉండేది కాదు, గొప్ప స్థితిలోకి అడుగు పెట్టేవారు. చెప్తున్నాడు, యోర్దాను నది దాటక మునుపు మోషే, మీరు దాటినప్పుడు వారికి భయపడద్దు. మీకు గుర్తుందా, ఐగుప్తు దేశంలో ఐగుప్తులు దేవుడు ఎలా వణికించాడు? మీ ఎదుటే కదా ఫరో తన కుటుంబాన్ని, ఫరో సైన్యాన్ని, ఫరో రాజ్యాన్ని నెలకొల్చలేదా? మీకు ముందు కూడా దేవుడు అలా కార్యాలు చేయబోతున్నాడు. వా, నిజమిది సంగమా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎవరెవరికైతే కార్యం చేస్తాడో అవన్నీ నీకు వివరించి చెప్తున్నాడు. ఇవి నేను చేయగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలను దాచుంచాను, ఎవరు ఆపలేరు. నేను తలుపు తీస్తే ఎవరు తలుపు వేయలేరు, నేను తలుపు మూస్తే ఎవరు తలుపు తీయలేరని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నేను తీగా ఎవరు మూయలేరు, నేను మూయిగా ఎవరు తీయలేరు. నీకు జీవం కలిగిన దేవుడు తలుపు త్వరలో తీయబోతున్నాడు. అలసిపోమాక. వాళ్ళు వీళ్ళన్న మాటలు పట్టించుకునే జీవితాన్ని బాధను నడుపుతావా? దేవుని మాట బట్టి ఎవరు ఏమనుకున్న పర్లే, నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాఅని చెప్పి ధైర్యం ముందుకు అడుగులు వేస్తావా? ధైర్యం కొదువైపోయింది నీ మధ్యకాలంలో. కారణం చెప్పనా? దేవుని మాట వైపు నువ్వు చూడకపోవడం వల్లే. దేవుని సేవకులు గంభీరంగా దేవుని మాట ప్రిపేర్ అయ్యి దేవుని దగ్గర కనిపెట్టుకుని చెప్తున్న మాట నువ్వు పట్టుకోలే. కొన్నిసార్లు సగపు ఆరాధనలు అయిపోయిన తర్వాత మేము గమనిస్తాం, చాలామంది మేము చెప్పిన వాక్యం బలంగా దేవుడు మమ్మల్ని నడిపించడం మాకు అర్థమవుతుంది, మా ద్వారా దేవుడు మాట్లాడి అర్థమవుతుంది. ఆ తర్వాత అంత అయిపోయి కొంతమంది వస్తారు మా దగ్గరికి వచ్చినప్పుడు,
కళ్ళంతా నీరే, ఏడ్చేస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు? కారణం అంటే ఈ సంగతి జరుగుతుంది, దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు వాక్యం ఏం విన్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమేం చెప్పనా? ఆ సమయంలో మీరు వాక్యం వినలే, ఆ పరిస్థితే వారి హృదయంలో ఉంది, దాన్నే మనసు నిండా నింపుకున్నారు. ఈ ఉదయం కేవలం అలా వీడియో ప్లే చేసేసి వదిలేశారేమో, దాన్ని ప్లే అవని అని చెప్పేసి వదిలేశారేమో. అది ప్లే అయిపోద్ది, చెప్పిన వాక్యం అంతా అయిపోద్ది, కానీ మీకు ఇంత కూడా ఎక్కదు, ఇంత కూడా అది మీకు ఉపయోగం ఉండదు. ఈ ఉదయం దేవుడు మరలా నువ్వు విను, మరలా దాన్ని బ్యాక్ చేసేసి మరలా పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను వాక్యం బలమైంది. దేవుడు ముందున్న సైన్యం గురించి భయపడద్దు, వెనక గొప్ప కార్యాలు చేశాను కదా, ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిన దేవుడును ముందు కూడా ఘనమైన కార్యాలు మీకు చేయబోతుందని చెప్తున్నాను. ఈ ఉదయాన అట్టి గొప్ప నెమ్మదితో నేను దేవుడు నడిపించును గాక. ఆమేన్. గొప్ప ఘనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నా. కళ్ళు మూసుకున్నట్టయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా జీవము గల తండ్రి నీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు. యేసయ్యా, మా అనుభవాలు గొప్పవి, నేను విశ్వాసం ఉంచిన వారి అనుభవాలు గొప్పవి, వారు ఉన్నతమైన కార్యాలు వారు చూస్తారు. నీ నామం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నిరసించిపోయారో, ఎవరైతే అనాథులుగా విడబడ్డారో, ఎవరైతే తక్కువ చూపబడ్డారో వారంతా నువ్వు మాట్లాడావు. భయపడద్దని, యోర్దాను అనేది దాటాలని, దాటడం విశ్వాసంతో అవుతుంది కానీ అవిశ్వాసంతో అవ్వదని నువ్వు మాట్లాడి హెచ్చరించి చెప్పావు. నీకు వందనాలు. నీ బిడ్డలు, నీ సేవకులు చెప్తున్న మాటలు పట్టుకొని, వారు చదివిన మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేసే వ్యక్తులకు వారిని చేసి నడిపించమని ఈ ఉదయమున నీ చేతులు వారి జీవితం అప్పగించుకుంటారు. నెమ్మదితో ఊహించని కార్యాలు వారు జరిగించి ఆదరించబడుతూ యేసునామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మీద ఆధారపడినప్పుడు నీవు నష్టపోవు, కార్యాలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు, ఆదరణతో నింపబడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. God bless you. See you tomorrow.